హలో భూపతి, నిద్ర లేపినందుకు సారీ. మత్తు వదిలిందా? లేకపోతే ఇప్పుడు నేను చెప్పే మాట వింటే పూర్తిగా దిగిపోతుంది. ఎవరు నువ్వు? నీ శ్రేయోభిలాషిని. అందుకే నిన్ను హెచ్చరించడానికి ఇప్పుడు ఫోన్ చేశాను. మద్రాస్ బయలుదేరిన నీ 2 లారీల్లో గంజాయి స్మగ్లింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడేది? చరిత్ర అడక్కు, చెప్పేది విను. నీ లారీలు నీ మనుషులు నా ఆధీనంలో ఉన్నారు. తెల్లబారేలోగా 25 లక్షలున్న బ్రీఫ్ కేసుతో సహా సికింద్రాబాద్ స్టేషన్ ఎడమ వైపు 100 అడుగుల దూరంలో ఉన్న అమర్ అక్బర్ యాంథనీ కిల్లి కొట్టుకెళ్లి ఇడ్లీ ఉందా అని అడిగితే అతను నీ చేతికి ఒక కాగితం ఇస్తాడు. అందులో నీ లారీలో నా అడ్రస్ ఉంటుంది. సూర్యోదయం దాటిందంటే నీ లారీలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. గంజాయి విలువ 50 లక్షలని మాకు తెలుసు. మాకు కావాల్సింది 25 లక్షలు. 25 లక్షలు మాకు ఇస్తావు, 50 లక్షలు నష్టపోయి అరెస్ట్ అవుతావు. ఆలోచించుకో. నా లారీలు ఎక్కడున్నా? అది చెప్పేంతటి వెర్రివాణ్ణి కాదు మిస్టర్. అవతల వాడి తెలివితేటల్ని తక్కువగా అంచనా వెయ్యకు. హలో 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 ఈ డబ్బిచ్చి చీటీ పట్టరా. అలాగే డాడీ. బద్మాష్, బేవకూఫ్ కైకా, పగలా కైకా, పాతకాలంకొచ్చి ఇడ్లీ అడుగుతావు. ఇడ్లీ ఊంటికే బచ్చే. ఇడ్లీ దోశ వేయడానికి ఇదేమన్నా అయ్యర్ కా హోటల్ సంజా? హోటల్ కి పోయి జర్దాపాన్ అడుగు బే. పో జావ్. మనది చెయ్యబడిందంటే రేగిస్తాన్ ఎడానికి పోయి పానీ తాగుతాడు. పాన్ దుకాణంకి వచ్చి ఇడ్లీ అడుగుతాడు. నీచ్ కమినే కుత్తే లఫంగే ఉల్లుగా పట్టాలు తప్పి తప్పతాగి వస్తాడు. మనకి ఏమి కావాలి బాయ్? అంటే అది ఏక నిమిషం వస్తాను. వచ్చేసేవారా? డాడీ, కోడివాడు ఇడ్లీ కావాలని కదా నువ్వు చెప్పు. ఎవడో మాట్లాడితే కొట్టువాడు పచ్చడి కింద దంచేశాడు. అసలు కోడి కరెక్టేనా? వాడు ఫోన్లో అదే చెప్పాడు నాకు. పోనీ ఇడ్లీ హిందీలో ఏమంటారు? గాడిద గుడ్డు అంటారు. కొంపదీసి ఆ మాట నువ్వు కారప్పొడి కింద దంచుతాడు నిన్ను. అమ్మో. ఇదిగో ఇడ్లీ కావాలి అన్నాడు. ఓకే. అబే సాలే తూ ఫిర్ ఆ గయా. ఏమి కావాలా? అది ఇడ్లీ. అది ఇడ్లీ. లారీ చీటీ చీటీ. समझ गया इडली का बच्चा. 25 लक्षలు लाया. पहला पैसा दो. ये चीटी लो. इडली का बच्चा. ఇదిగో డాడీ. ఈ లారీలు మీ గోడౌన్లోనే భద్రంగా ఉన్నాయి. చూస్తాను పరిగెత్తరా. భూపతి గారు, చాలా ఘోరం జరిగిపోయింది. దగ్గరకు వచ్చాం. అసలు ఏం జరిగిందంటే సిక్సర్ కొట్టడమే కాదు, అదే మరొకడైతే తుపాకుతో కాల్చేవతలు పారేసామని. నేను నమ్మి నీకు పనప్ప చెప్పినందుకు నాకు నష్టం ఎంతో తెలుసా? 75 లక్షలు. అసలు నీ ఫేసెస్ సరిపేసయ్యా. శవాలు మోసేవాడు చెప్పు నువ్వు. అది కాదు సార్, ఆ నీలాంటి ఉడతలు పట్టే విధవులందరికీ పని అప్పగించడం నా బుద్ధి పొరపాటు. అసలు మనం లారీలో సరుకు పంపిస్తున్నట్టు ఆ రాముగాడికి ఎలా తెలిసింది? అవును సార్, ఎలా తెలిసిందంటారు? అంటే నేను వేసిన ప్రశ్న నాకే వేస్తున్నావా? వరదలో మంచినీళ్ళు అమ్ముకునే మొహం నువ్వు. ఇదిగో మీ అత్తగారు ఎక్కడెక్కడ విషయాలన్నీ ఆరాధిస్తుందిగా, ఆవిడ వేసిందేమో రాముగాడి చెవిని. అత్తగారు అత్తయ్య గారు, ఈ రోజు 1 తారీఖు. ఇది వరకు మీరు నన్ను అనాథాన్ని మందలించిన రోజు. మీకు బాగా గుర్తుందనుకుంటాను. ఆ రోజు అంతగా మండిపడిన మీరు ఈ రోజు ఇలా పని పాట లేకుండా కుట్టుకుంటూ కూర్చోవడం నేను భరించలేకుండా ఉన్నాను. ఇందా ఈ 20 రూపాయలు తీసుకోండి. ఇది 10 మందికి పెట్టిన చెయ్యి. ముష్టి అమ్ముకోవడం నీకు అలవాటు గానీ నాకు అలవాటు లేదు. ఇది ముష్టిగా దత్తగారు, మీ వ్యాపారానికి పెట్టుబడి. పాపం మీరు ఖాళీగా కూర్చోలేరు కదా. ఈ డబ్బులతో ఓ దస్తా తెల్లకైతాలు, ఓ బాటిల్ ఇంకు కొనుక్కుని ఏ ఊరగాయల గురించో, ఏ కూరగాయల పెంపకం గురించో వ్యాసాలు రాసుకోండి. చూద్దాం, బాగుంటే మన పేపర్లోనే వేద్దాం. మరీ బాగుంటే మనమే సైడ్ బిజినెస్ గా ఓ పచ్చళ్ళ ఫ్యాక్టరీ పెడదాం. గాయత్రి ఆవకాయ, గాయత్రి నిమ్మకాయ, గాయత్రి గోంగూర. అరే, గాయత్రి గోంగూర, ఈ పేరు చాలా బాగుంది. బాగుంది. నీ సలహా చాలా బాగుంది గోపాలం. గాయత్రి, తను చెప్పినట్టుగా నువ్వు కూరగాయల గురించి ఊరగాయల గురించి రాస్తూ ఉండు. ఈ లోపుగా ఘనత వహించిన మన అల్లుడు గారు
మన ఆస్తినంతటినీ అల్లపచ్చట్లు అద్దుకుని భోంచేస్తూ ఉంటారు. మామయ్య గారు ఆకళ్ళెదితే నా భార్యను ఎగతాళి చేయడానికి ఎంత ధైర్యంగా నీకు? అత్తరా ఒక బికారి వెధవి, పెళ్ళాన్ని తెచ్చే జీతంతో జలసాలు చేసే ఆడంగి వెధవి, దిక్కులేక మా పంచలు చేరిన వాడివి మమ్మల్ని ఎగతాళి చేసే వరకు వచ్చావా? నాన్న, ఆయన ఇప్పుడు ఏమన్నారు? ఆయన మీద అలా విరుచుకుపడుతున్నారు. పుట్టింట్లో ఆడపిల్లకి గొప్ప మర్యాద చేస్తున్నారు నాన్న. నోర్మై, నీ వల్ల ఈ కుటుంబానికి అరిష్టం దాపరించింది. అసలు నిన్ను ఇంట్లో అడుగు పెట్టలేపడమే మేము చేసిన మొదటి తప్పు. నీతో పాటు ఏ క్షణాన ఈ ఇనప పాదాల మనిషి ఈ గుమ్మం తొక్కాడో ఆ క్షణం నుంచే ఈ ఇంటి పత్రం ప్రారంభమైంది. వెళ్ళండి, నువ్వు నీ మొగుడు ఈ క్షణమే గడుపు దాటి వెళ్ళిపోండి. Get out! విన్నారయ్యా, మీ నాన్న మమ్మల్ని గెట్అవుట్ అనేశారు. ఇన్నాళ్ళు ఇంటి పనుల్లోనూ ప్రెస్ వ్యవహారాల్లోనూ నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుని ఈ రోజు కూరాకులో పురుగులా విదిలించేసి నాకు తెలుసయ్యా మీరు వెన్నెముకలేని మనుషులని. మా సొంత అక్కని సొంత భావన ఎంతగా అవమానిస్తారా అని అడగలేరని నాకు తెలుసు. ఈ ఇంట్లో కేవలం అవసరాలకే తప్ప రక్త సంబంధానికి విలువలేదని తేలిపోయింది. రేపు మీకు ఇలాంటి వీడ్కోలు జరగకముందే కాస్త కళ్ళు తెరవండి. నేను వెళ్ళొస్తాను. బావా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్తే ప్రెస్ అవుతుంది బావా. నేను అతన్ని వెళ్ళమంటున్నాను. మేమది కుదరదంటున్నాం. ఆయన మాకు కావాలి. అంటే మేము అక్కర్లేదన్నమాట అని మేము అనలేదు. బావ ఇక్కడే ఉంటాడు. అది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోవచ్చు. ఎంత పొగరా మీకు! మమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్ళిపోమంటానికి నోరెలా వచ్చిందా మీకు? మిమ్మల్ని ఆవేశపడకు. ఈ ఇల్లు మనది, ఈ ఆస్తి మనది. అవసరమైతే వాళ్ళే పోతారు. ఒరేయ్, నేను కష్టపడి చెమటోడ్చి ఒక్కొక్క ఇటుగా పేర్చి ఇల్లు కట్టుకున్నాను రా. మీ అమ్మ తన రక్తం ధారపోసి చిన్న షెడ్డులో ఉండే ప్రెస్ని పెంచి పెద్ద చేసిందిరా. ఈ ఆస్తులు మా స్వార్జితాలు. మా కడుపున పుట్టినంత మాత్రాన ఈ ఆస్తులు మీ సొంతం అవుతాయని మురిసిపోతున్నారేమో. అది జరగని పని. ఇన్నేళ్లుగా ఉన్న తండ్రి కొడుకుల బంధం ఈ క్షణంతో పూర్తిగా తెగిపోయింది. ఇక నుంచి మీరు మా కొడుకులు కారు. పరాయి వాడైనా మేమంటే ప్రాణం ఇచ్చే ఆ రాముయే మా కొడుకు. మేము చచ్చిన తరువాత రాముయే మాకు తలకొరవి పెడతారు. మీరు మా శవాల్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. రేపే వీళ్ళు రాసేస్తాను. ఈ ఆస్తితో రాము పేరు వస్తాను. పద గాయత్రి, లోపలికి పద. విల్లు రాసేంత వరకు మనిషి బతుకుంటే కదా ఆస్తి నీకు దక్కదన్న భయం. అయినా ముసలాడు ఇంకా బతికుండి ఏం సాధిస్తాడు గనక శాల్తీని లేపేస్తే సరి. ఆగండి, ఏమిటి దౌర్జన్యం? నా తండ్రిని చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దరికి వేస్తే గానీ నా కసి చల్లారదు. తప్పుకో. మీ నాన్నగారిని ఎవరు చంపారో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఎవరిని నరికి పోగులు పెడతావు బాబు? పోయిన మీ నాన్నగారి గురించి కాదు, బతుకున్న నీ తల్లిని గురించి, చెల్లిని గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరినో చంపి జైలు కడితే వాళ్ళ గతి ఏమవుతుందో చెప్పు బాబు. నీ చెల్లి నా భూపతి కోడలు చేసుకుంటాడు. అది చూసి మీ అమ్మగారి గుండె బద్దలైపోతుంది. వాళ్ళిద్దరి బతుకులు అట్టా నాశనమైపోయినా సరే నీ పగ చల్లారితే చాలని అనుకుంటే ఎల్లు కనిపించిన మనిషినల్లా ఊసకోతపోయి ఎల్లు బాబు, ఎల్లు.
చేయగా తలకొరి విహారతై వెలిగిల్ది 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 ఇది ఒక ఇంటి కథ ఇది ఒక రామ కథా సుధా ఇది ఒక రామ కథా సుధా